నీట్ ప్రశ్నపత్రాల లీకేజ్ సిబిఎస్ ఈ పరీక్షల నిర్వహణలో అవకతవకలపైన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ 4వ రోజైన గురువారం కూడా ఆందోళన నిర్వహించింది. ప్రభుత్వం 4 కీలక డిమాండ్లు అంగీకరించే వరకు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా ఆత్మహత్యలకి పాల్పడ్డారని చెబుతున్న విద్యార్థుల కుటుంబాలకి 1 కోటి రూపాయల పరిహారం, శాంతియుత నిరసనకారులపై కేసులు పెట్టకూడదన్న హామీ, నిరసనకారులపై దాడులు చేసిన పోలీసు అధికారులపై స్వతంత్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది. మరోవైపు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి పరీక్ష పేపర్ లీక్ బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. దేశ యువత సంక్షేమం, వారి భవిష్యత్తు కంటే ముఖ్యమైనది మరొకటి లేదని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని చెప్పారు. అలాగే ప్రతిపక్షం నిర్ణయించే ఏ రోజునైనా ఎంతసేపైనా చర్చకు సిద్ధమని, సభను సజావుగా నడిపించాలని కేంద్రం ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేసింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఇప్పుడు చర్చలుకొస్తామని ప్రతిపక్షం పట్టుబట్టడమే కాదు, సీజేపీ ఉద్యమానికి సంఘీభావంగా ప్రతిపక్ష ఎంపీలు సభలో ఆందోళనలు చేపట్టారు. ప్రధాని మోదీ నివాసం ఎదుట కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాకు నిరసనగా అధికార ఎన్డీఏ సభ్యులు ఆందోళన చేశారు. పోటాపోటీ ఆందోళనతో పార్లమెంటు ఉభయ సభల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. జాతీయ భద్రతా చట్టం కింద దేశ భద్రతకు ముప్పుగా భావించే వ్యక్తులను ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేసి నిర్బంధంలో ఉంచడానికి ఢిల్లీ పోలీసుల అధికారులు ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరొక వైపు చలో పార్లమెంటు ఆందోళన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు కూడా వేగం పుంజుకుంది. పార్లమెంటు మార్చి సందర్భంగా జరిగిన హింసాకాండలో పాల్గొన్నారని అనుమానిస్తున్న వ్యక్తులు పరస్పర సమాచార మార్పిడికి ప్రత్యేక ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ యాప్ను ఉపయోగిస్తున్నట్లుగా విచారణలో గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఆ యాప్ ద్వారా జరిగిన సంభాషణలు, సమన్వయంపై సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు.